స్తంభములుగా ఎంచబడిన వాళ్ళలో ఒకడు. వీళ్ళందరికీ పెళ్ళిళ్ళైన భార్యలు ఉన్నారు. పెళ్ళిళ్ళైనోడు సియోనుకు రాడంటారు. పెళ్ళిళ్ళైనోళ్ళు సియోనుకు రారంటే అప్పుడు అపోస్తలులే ముందు రారు అక్కడికి. కాబట్టి ఆ సిద్ధాంతం తప్పు. స్త్రీ సాంగత్యమున అపవిత్రత అంటే వివాహం చేసుకుంటే అపవిత్రత అని కాదు. అట్లయితే ఆ అపవిత్రత జరగటానికి దేవుడే కారణం అవుతాడు. ఎందుకంటే ఫస్ట్ పెళ్లి చేసింది ఆయనే కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? వివాహం పాపమని కానీ, భార్యాభర్తల అనుబంధం పాపమని కానీ పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ చెప్పలా. అర్థమైందా? ఇంకా చెప్పాలంటే బైబిల్ ఆరంభం ఒక పెళ్లితో స్టార్ట్ అయింది. యేసు సూచక క్రియ యోహాను 2లో ఒక పెళ్లిలో స్టార్ట్ అయింది. యేసు సూచక క్రియ బైబిల్ గ్రంథం ఒక పెళ్లితో ముగుస్తుంది. ఏదేది నేను చెప్పింది మీరు చెప్పండి మళ్ళీ.